రోబోట్స్ ఏం చేస్తాయంటే ఇండస్ట్రీస్లో పనిచేస్తాయి, ఇల్లు ఉడుస్తాయి, ఈ మధ్య సర్జరీలు కూడా చేస్తున్నాయి. అయితే ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే రోబోట్స్ మనల్ని నవ్విస్తాయి, ఏడిపిస్తాయి, గొప్ప సినిమా చూసాం అనే ఫీలింగ్ కూడా ఇస్తాయి. వైల్డ్ రోబోట్, వాలీ, రోబోట్ డ్రీమ్స్ ఈ 3 సినిమాలు చూసిన తర్వాత సినిమాలో ఎమోషన్స్ మనకు కనెక్ట్ అవ్వాలంటే మనుషులే ఉండక్కర్లేదు, సరైన స్క్రీన్ ప్లే ఉంటే చాలు అనిపిస్తుంది. జస్ట్ రోబోట్స్తో అసలు డైలాగ్స్ కూడా ఏం లేకుండా ఆడియన్స్ని మెస్మరైజ్ చేయొచ్చని ఈ మూవీస్ ప్రూవ్ చేశాయి. సపోజ్ జస్ట్ ఒక ఇండియన్ కంపారిజన్ కోసం మాట్లాడుకుంటే ఇలాంటి స్టోరీ టెల్లింగ్ ప్రిన్సిపల్స్ ని మణిరత్నం, రాజమౌళి అండ్ హేమంత్ రావు ఇలాంటి ఫిల్మ్ మేకర్స్ వర్క్ లో కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. అవేంటో స్పాయిలర్స్ లేకుండా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ముందుగా ఈ 3 సినిమాల గురించి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ద వైల్డ్ రోబోట్ అనేది ఈ సంవత్సరం 2024లో రిలీజ్ అయిన యానిమేటెడ్ మూవీ. ఇందులో రాజ్ అనే ఒక రోబోట్ ఒక చిన్న పక్షిని పెంచుకుంటది. వీళ్ళిద్దరి మధ్య ఉండే బాండింగే సినిమాలోని మెయిన్ స్టోరీ. ఇక రోబోట్ డ్రీమ్స్ లో అయితే అసలు డైలాగ్స్ ఏం ఉండవు, 100% మూకీ సినిమా ఇది. ఒక డాగ్ కి రోబోట్ కి మధ్య ఉండే రిలేషనే ఇందులో కథ. ఇకపోతే వాలీ గురించి ఆల్రెడీ చాలా మందికి తెలిసే ఉంటుంది. మనుషులు వదిలేసి వెళ్ళిపోయినటువంటి భూమి మీద చెత్తని క్లీన్ చేసే రోబోట్ వాలీ లవ్ స్టోరీ ఇది. ఇకపోతే ఈ 3 సినిమాల్లోనూ మెయిన్ పాయింట్ ఏంటంటే సైలెన్స్ అండ్ స్టోరీ టెల్లింగ్. ఈ మధ్యకాలంలో ఆడియన్స్ అటెన్షన్ స్పాన్ తగ్గిందనే భయంతో ఫిల్మ్ మేకర్స్ కథ చెప్పేటప్పుడు కావాల్సిన చోట సైలెన్స్ని, స్పేస్ని వదలడానికి వెనకటిగేస్తున్నారు. కానీ మంచి కథని, ఎమోషన్స్ని నిజాయితీగా చూపిస్తే ఆడియన్స్ ఆ సైలెన్స్ని, విజువల్ స్టోరీ టెల్లింగ్ని కూడా ఆస్వాదిస్తారని ఈ 3 సినిమాలు ప్రూవ్ చేసినాయి. సరే, అసలు విజువల్ స్టోరీ టెల్లింగ్లో గొప్ప ఏంటి అని అడిగితే మన ఇండియన్ మూవీస్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. వైల్డ్ రోబోట్ సినిమాలాగా మణిరత్నం గారు తీసిన అమృతలో కూడా తల్లి కూతుర్ల మధ్య ఒక సీన్ ఉంటుంది. అదేంటంటే ఇల్లు వదిలి పారిపోయిన అమృతను వెతుక్కుంటూ పేరెంట్స్ రైల్వే స్టేషన్కి వెళ్తారు. ఈ సీన్ మొత్తంలో ఒక్క డైలాగ్ కూడా ఉండదు. జస్ట్ యాక్టింగ్తో, ఎక్స్ప్రెషన్తో, అలాగే ప్యూర్ విజువల్తో, అంటే ఫ్రేమింగ్, స్టేజింగ్, లెన్సింగ్ వీటితోనే క్యారెక్టర్ల మధ్య ఉండేటువంటి బాండింగ్ని, ఆ లాంగింగ్ని చూపిస్తారు. అలాగే వాలీ సినిమాలో వితౌట్ ఎనీ డైలాగ్స్, చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్తో, ఫిజికల్ మూమెంట్స్తో ఆ రోబోట్ ఎమోషనల్ స్టేట్ ఏంటో ఎక్స్ప్లోర్ చేస్తారు. సేమ్ ఇలాగే మన రాజమౌళి గారు కూడా ఏగా సినిమాలో మాటలేం లేకుండా మైన్యూట్ మూమెంట్స్తో చాలా సీన్స్ని అద్భుతంగా పుల్ ఆఫ్ చేశారు. ఇకపోతే ఇంకో యానిమేటెడ్ మాస్టర్ పీస్ రోబోట్ డ్రీమ్స్ మూవీలో ఒక డాగ్కి, రోబోట్కి మధ్య సపరేషన్ ఉంటుంది. డైలాగ్స్ ఏం లేకుండా ఇలాంటి హార్ట్ బ్రేకింగ్ సపరేషన్ని సప్తసాగరాలు దాటి సినిమాలో విజువల్గా కొన్ని బ్యూటిఫుల్ షాట్స్లో మనం గమనించవచ్చు. ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ ఎందుకు చెప్తున్నానంటే డైలాగ్స్తో డైరెక్ట్గా స్పూన్ ఫీడింగ్ చేయకుండా విజువల్స్లో ఆ సైలెన్స్ని, స్పేస్ని చూపించడం వల్ల ఆడియన్స్ ఎవరికి వాళ్ళు సొంత సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్ని తీసుకోగలుగుతారు. అప్పుడు సినిమా ఇచ్చే అనుభూతి ఇంకా ఎన్రిచ్ అవుతుంది. నెక్స్ట్, యూనివర్సల్ లాంగ్వేజ్ ఆఫ్ హ్యూమన్ కనెక్షన్. బేసిక్గా మనందరికీ తెలుసు సినిమా నచ్చాలి అంటే కోర్ ఎమోషన్ కనెక్ట్ అవ్వాలి అని. అయితే రోబోట్స్కి ఎమోషన్స్ ఏముంటాయిలే అనుకుంటాం, కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 3 రోబోట్స్ ప్రజెంట్ ఉన్నటువంటి మోడర్న్ వరల్డ్లో మనుషులుగా మనం డీల్ చేస్తున్న ఎమోషన్స్ని చూపిస్తాయి. అంటే లోన్లీనెస్, ఐసోలేషన్, సపరేషన్, ఒక కనెక్షన్ కోసం, పర్పస్ కోసం వెతుక్కోవడం, ఇవన్నీ కూడా ఈ 3 సినిమాల్లోనూ మెయిన్ క్యారెక్టర్లు రోబోట్స్ ఫేస్ చేస్తాయి. అంతేకాదు పేరుకు రోబోట్స్ అయినా కానీ ఇవి చేసే పనులు, గోత్రూ అయ్యే ఎమోషన్స్ అన్నీ కూడా మనుషుల్ని రిఫ్లెక్ట్ చేస్తాయి. అందుకే రోబోట్ డ్రీమ్స్ మూవీలో ఒక డాగ్కి, రోబోట్కి మధ్య ఉండే ఫ్రెండ్షిప్ని, సపరేషన్ని చూసినప్పుడు మన క్లోజ్ ఫ్రెండ్ దూరం అయినప్పుడు వచ్చే దిగులు గుర్తొస్తుంది. అలాగే వైల్డ్ రోబోట్లో ఒక చిన్న పక్షికి రోబోట్ ఎగరడం నేర్పించినప్పుడు, ఆ పెంచిన పేరెంట్ని వదిలి వెళ్ళిపోయినప్పుడు మనలో కూడా తెలియని బాధ కలుగుతుంది. ఇక వాలీని తీసుకుంటే అన్కండిషనల్ ప్యూర్ లవ్ అంటే ఏంటో ఒక రోబోట్ కలర్లో మనకు కనిపిస్తుంది. ఆ యాక్టింగ్కి, యానిమేషన్ టాలెంట్కి ఆస్కర్ ఇచ్చిన తక్కువే అనిపిస్తుంది. బేసిక్గా హ్యూమన్ సైకాలజీలో యాంథ్రోపోమార్ఫిజం అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే మనిషి తన జీవితంలో చూసిన బిహేవియర్స్ని, ఎమోషన్స్ని ఆబ్జెక్ట్స్లో, యానిమల్స్లో కూడా గమనిస్తాడు. సో ప్రాణం లేని రోబోట్స్ని, మాట్లాడలేని యానిమల్స్ని చూసి ఫీల్ అవడానికి ఇది కూడా ఒక కారణం అనుకోవాలి. సరే, అసలు ఇదంతా ఎందుకు మాట్లాడుకోవాలి, ఇలాంటి సినిమాలు ఎందుకు చూడాలి అని అడిగితే టెక్నాలజీ అనేది ప్రజెంట్ హ్యూమన్ లైఫ్ని డామినేట్ చేస్తుంది. ప్రతి దాంట్లోనూ మంచి, చెడు, మధ్యలో ఇంకా చాలా యాంగిల్స్ ఉంటాయి. సో తప్పొప్పుల ఆర్గ్యుమెంట్ని పక్కన పెడితే హ్యూమన్ హిస్టరీలో ఇప్పుడున్నంత దగ్గరగా, అంటే అందరూ అందరికీ 24/7 డిజిటల్గా ఏదో విధంగా కనెక్ట్ అయ్యే ఉంటున్నారు. కానీ ఈ కనెక్షన్ కూడా కొన్నిసార్లు ఐసోలేటెడ్గా, ఒంటరిగా ఫీల్ అయ్యేలా చేస్తుంది. సో కాసేపు టెక్ని పక్కన పెడితే డీప్ లెవెల్లో ఈ రోబోట్ కథలు మనల్ని మనకి మళ్ళీ కొత్తగా పరిచయం చేస్తాయి. ఎన్ని సౌకర్యాలు వచ్చినా, ఎంత మెకానికల్గా, డిజిటల్గా మారిపోయినా లోపల హ్యూమన్ ఎమోషన్స్ అంటే లవ్, హోప్, ఫ్రెండ్షిప్, కంపానియన్షిప్ ఇలాంటివి ఎప్పటికీ కూడా యూనివర్సల్గా
మనుషుల్లో మిగిలే ఉంటాయని ఈ కథలు మనకు తెలియజేస్తాయి. సో ఈ బొమ్మలు, యానిమల్స్, రోబోట్స్ ఇవన్నీ ఏదో చిన్నపిల్లలు మాత్రమే చూసేవనుకుంటే ఒక్కసారి ఈ 3 సినిమాలని చూడండి. మీ ఒపీనియన్ ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. అండ్ మూవీ లవర్స్, ఇలా మీ మనసుకు నచ్చిన యానిమేటెడ్ నాన్ హ్యూమన్ మూవీస్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేసి అందరితోనూ షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.